ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు, గ్రామీణ పేదలకు 2-3 సెంట్ల భూమి ఇవ్వాలని, పట్టణంలో నివసిస్తున్నటువంటి పేదలకు 2 సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని తాలూకా కేంద్రాలలో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎన్నికల సభలలో ప్రతి సభలో కూడా వాగ్దానం చేసినాడు, నేను అధికారంలోకి వస్తే గ్రామీణ పేదలకు 3 సెంట్ల భూమి ఇస్తాను, పట్టణ పేదలకు 2 సెంట్ల భూమి ఇస్తాను, నిర్మాణానికి అవసరమైనటువంటి ఖర్చులు 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసినాడు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటికీ సంవత్సరం పొద్దుగా వస్తూ ఉంది. క్యాబినెట్ ఆమోదం పొందింది, అసెంబ్లీలో తీర్మానం చేసినారు, కానీ అది అమలుకు నోచుకోకుండా ఉంది. రెవెన్యూ యంత్రాంగం ఇంకా ఆ ప్రాసెస్ను మొదలు పెట్టలే. అసలు ఎక్కడ భూమి ఉంది, భూమిని ఎక్కడ అక్వైర్ చేస్తున్నారు, ల్యాండ్ అక్విజిషన్ జరిగిందా, ఎక్కడ గుర్తించినారు, ఈ ప్రాసెస్సే జరగడం లేదు. అంటే ఈ చంద్రబాబు నాయుడు చాలా వాగ్దానాలన్నీ కూడా అవసరం కోసం చేసేటువంటి పరిస్థితి, అవసరం తీరినాక మర్చిపోయేటువంటి పరిస్థితి. అట్లాంటి చాలా వాగ్దానాలు చేసినాడు. కరెంటు ఛార్జీలు నేను అధికారంలోకి వస్తే తగ్గించానని చెప్పేసి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినాడు. కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా కరెంటు ఛార్జీలు ఈయన మరీ పెంచినాడు. అంటే చెప్పేదొకటి చేసేదొకటి ఉన్నటువంటి వైఖరిలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని నువ్వు ఇదైనా గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇస్తామనేటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ జరగాలి, జనానికి నమ్మకం కలిగియాలి. చెప్పిన మాట నెరవేర్చుకునేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలగాలంటే నీ రెవెన్యూ యంత్రాంగము భూమిని గుర్తించాలా, భూమిని అక్వైర్ చేయాలా, లబ్ధిదారులను గుర్తించాలా, ఎవరెవరు పేదలు, ఎవరెవరికి ఇల్లున్నా, ఎవరెవరికి ఇల్లు లేవు అనేటువంటి ఒక పరిశీలన జరగాల. ఈ ప్రాసెస్ అంతా జరగకోకుండా ఇవాళ ఇట్లా నానబెడతా ఉన్నాడు. ఈ పార్టీకే కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక దఫాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలను గుర్తించి, గ్రామీణ పేదలు కావచ్చు, పట్టణ పేదలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులను ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంచడం జరిగింది. వాటిని స్క్రూటినీ చేయడం లేదు. ఎందుకంటే భూమి ఎక్కడుందో ఇంకా ఇప్పటికి రెవెన్యూ డిపార్ట్మెంట్కు తెలియదు. కాబట్టి ఈ ప్రాసెస్ను ఇమ్మీడియట్గా మొదలు పెడితే కానీ జనానికి నమ్మకం కలగదు. ఆ నమ్మకాన్ని నువ్వు కలిగించుకోమని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు జగనన్న కాలనీలు వృధాగా పడిపోయినాయి, వాటిని ఏమైనా చేస్తారో తెలియదు. ఇదిగో టిట్కో ఇండ్లు, అదిగో టిట్కో ఇండ్లు అంటున్నారు, కానీ ఆ టిట్కో ఇండ్లను ఎవరికి ఇస్తున్నారో, ఎవరు కాపురాలు చేస్తున్నారో అయోమయమైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా దీన్ని సమన్వయం చేసి జగనన్న కాలనీలను ఏం చేయాలి, టిట్కో ఇండ్లను ఏం చేయాలి, ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి నమోదైనటువంటి పేదలకు ఎక్కడ భూమి ఇవ్వాలనేటువంటిది ప్రాసెస్ జరపాలని, ప్రాసెస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇట్లేగిన కాలయాపన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం తీవ్రమైనటువంటి ఆందోళనకు భారత కమ్యూనిస్టు పార్టీ పూనుకుంటుందని చెప్పేసి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం.